Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trusting God when wicked people prosper. Trusting God when wicked people prosper. దుర్మార్గులు ప్రబలిపోతున్నప్పుడు దేవుని నమ్ముకునుట. The text is from Psalms 37 verse 1. 37వ కీర్తన మొదటి వచనం. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూచి మత్సరపడకము. It is called to trust God's justice rather than worrying about the temporary success of wicked people. దుర్మార్గులు తాత్కాలికమైన విజయం కలిగిన ఆ సందర్భంలో మనము చింతించకూడదు. It encourages us to maintain peace and avoid jealousy. మన నెమ్మదిగా ఉంటూ అసూయను మనము దూరం పెట్టాలి. Fret not అనమాట. వ్యసన పడకు. Fret not. To stop being anxious, worried, heated with anger over the prospects of evil people. దుర్మార్గ ప్రబలిపోతున్నప్పుడు వారి గురించి ఎక్కువగా మనం చింతించకూడదు, లేదా ఆగ్రహాన్ని కోపానికి వాళ్ళు లోను కాకూడదు. Be not envious. Do not desire the results of wrongdoing, as it is a foolish and temporary path. మనము వారి యొక్క పతనాన్ని కోరుకోకూడదు. మనం ఎలాంటి కీడు కూడా చేయకూడదు. కాబట్టి వారు చేసే పనులు నాట్ వర్త్ రిమెంబరింగ్. అవి ఏమాత్రం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం కాదు అవి. కాబట్టి మనం చేయవలసిన పనిగా encourages a focus on faith and doing good. మన దేని మీద కేంద్రీకరించి మనము మేలు చేయాలి. వారితో వ్యసన పడకూడదు. ఇలా అనగా ద ఫేట్ ఆఫ్ వికెట్ పీపుల్ ఇస్ రిటన్ హియర్. వారు గడ్డి వలె, 2వ వచనం, త్వరగా ఎండిపోవుదురు, పచ్చ కూర వలె వాడిపోవుదురు. గడ్డి ఎంతకాలం ఉంటుందని, అది త్వరగా ఎండిపోతుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దేని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దుష్టుల యొక్క కార్యములు అలా ఉంటాయి. కాబట్టి వ్యసన పడకూడదు. వారు పచ్చని కూర వలె వాడిపోతారు, ఫేడ్ అవే, కనుమరుగైపోతారు. ఇక్కడ మనం చేయవలసి మనగా 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. కాబట్టి ట్రస్ట్ కెన్ డూ గుడ్ ఫర్ అదర్స్. అది మనం చేయాలి. అలాగే మేలు చేసేదమని తగిన కాలం ముందు పంట కోస్తాం. పౌలు గలతీయులకు రాసిన సత్యాన్ని ప్రస్తావిస్తే 6వ అధ్యాయంలో అలాగే మన మేలు చేసేదమని అంటారు. డూ నాట్ వేర్ ఇన్ వెల్ డూయింగ్. ఇది మేలు చేయడం అలసిపోకూడదు. అలాగే మేలు చేయాలి. కాబట్టి మనం చెడ్డవారు ప్రబలిపోతున్నప్పుడు యెహోవాను బట్టి సంతోషించాలి. అప్పుడు ఆయన మన హృదయవాంఛన శిక్ష దేవుడే ఉన్నాడు. నువ్వు ఆయన నమ్ముకోవాలన్న కార్యం నెరవేర్చే దేవుడే ఉన్నాడు. 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనంగా ఉన్న ఆయన కనిపెట్టుకును, తన మార్గమున వడ్డీలు వాంచి వ్యసనపడకము, దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకము, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము. వ్యసనపడ అది కీడికే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టిన వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిని లేకపోదురు. వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకపోదురు. ఇది భక్తి యొక్క అంతమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం వర్ధిల్లుతూ వ్యసన పడకుండా
ఆగ్రహం మాని కోపాన్ని విడిచిపెట్టి మనం మేలు చేస్తూ ప్రభుత్వం నమ్మికొంచెం ముందుకు సాగినప్పుడు ప్రభు నిజంగా ఉన్నతంగా దీవించే దేవుడు ఉన్నాడు. ఆ రీతిగా దీవించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచింది కాక. ఎస్ఐ మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న వీక్షించిన పని దర్శించండి మా ప్రభు. చెడ్డవారు ప్రభులు పోతున్నప్పుడు వెసినప్పుడక్క తండ్రి మేము నమ్మిక ఉంచి మేలు చేస్తూ ముందుకు సాగుతాం సహాయం దయచేయండి ప్రభు. బలపరిచి స్థిరపరిచి నడిపించవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక.